అది అందరూ తెలిసిన విషయమే. ముఖ్యంగా తెలంగాణలో 80% ఉన్నటువంటి మాదిగలు అంటే సుమారుగా 20 లక్షల మంది ఉన్నారు. ఈ 20 లక్షల మంది ఓట్లేస్తేనే నిన్న అధికారంలోకి వచ్చినాను, నువ్వు ముఖ్యమంత్రి కాగలిగినావు. కానీ ఆ కులాన్ని ఇవాళ అన్యాయం చేయడం అనేటువంటిది మంచిది కాదనేటువంటి విషయాన్ని నేను చెప్తూనే వస్తున్నా. దానివల్ల నష్టం వస్తుందని చెప్పిన ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నష్టం వస్తుంది, నువ్వు అర్థం చేసుకో. ఒక్క సీట్ అయినా ఇవ్వమని మరి ప్రాధేయపడి అడిగినా కూడా ఆయన కనికరం లేదు. మరి ఏం జరిగిందో మీరు చూస్తున్నారు. ఏమీ లేని బీజేపీ 8 పార్లమెంట్ సభ్యులు గెలిచారు. పార్లమెంట్ సభ్యులు 8 మంది గెలిచారు. ఎక్కడ గెలిచారు? ఇటు మాదిగలకి లేకపోతుంది, అటు బీసీలకు 11 జనరల్ సీట్లు ఉంటే 11 సీట్లలో మరి ఎన్ని సీట్లు ఇచ్చినావు? 11 సీట్లలో బీసీలకు 2 5 సీట్లు ఇచ్చి మిగతా అందరూ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు. ఒకే సామాజిక వర్గం, అది కూడా రేవంత్ రెడ్డి గారు సామాజిక వర్గం రెడ్డి కులస్తులకే ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు న్యాయమని మరొకసారి నేను అడుగుతానన్నా ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అయినవా కాలేదా అని నేను అడుగుతా ఉన్నా. మొత్తం రెడ్లకి ఇస్తుంది, అది కూడా డబ్బుల రెడ్లకు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పనిచేసే రెడ్లకు కాదు, పేద రెడ్లకు కాదు. 100 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి రెడ్డి కులస్తులతో నువ్వు పార్లమెంట్ సభ్యులు ఇచ్చావుగా, ఏం చేస్తారండి? ఇవాళ ఒక గౌడ్కి ఇవ్వలేదు, ఒక పద్మశాలికి ఇవ్వలేదు, ఒక గొల్ల కొమ్మలకి ఇవ్వలేదు, పెరుకోళ్ళకి ఇవ్వలేదు, సాగలి మంగళలకు ఇవ్వలేదు, 94 కులాల్లో ఏ ఒక్కడికి ఇవ్వలేదు. ఇంతమందిని కాదని నీ ఒక్క కులానికి నీవు పెద్దపీట వేసుకుంటే ఏ విధంగా నువ్వు ప్రజానాయకుడు అవుతావు? ముఖ్యమంత్రి అనేవాడు అందరికా తన కులానికి? నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఒక్క కులానికి నువ్వు ముఖ్యమంత్రిగా, అన్ని కులాల ముఖ్యమంత్రిగా? అన్ని కులాలకేమో ఏదో నేను ఇది ఇచ్చినా, నేను అది ఇచ్చినా, నేను బస్సు ఫ్రీగా పెట్టినా, ఇంకోటి పెట్టినా, కరెంటు ఇస్తున్నా చెప్తాడు. అంటే పార్లమెంట్ లో కూర్చోవడానికి చట్టసభలలోనేమో బీఓలు ఉంటారు, మేమేమో అడుక్క తింటానుకుండాలా? ఇది ఎంతమంది సమావేశం? మాది కూడా ఒక్కడు కూడా పార్లమెంట్కి పోతా అని నేను అడుగుతున్నా. ఇవాళ పార్లమెంట్కి పోకుండా చేసినావు కదా, ఇది ఎంతవరకు న్యాయమైన మరొకసారి నువ్వు రియలైజ్ చేయమని అడుగుతున్నా. రేపు ఏబిసిడి పార్లమెంట్ వస్తే ఎవరు మాట్లాడాలి? ఎవరైతే ఏబిసిడి విధానానికి వ్యతిరేకంగానే వాళ్ళే పార్లమెంట్ సభ్యులను చేస్తారు. ఒక్క మాదిగస్తుని కూడా నువ్వు పార్లమెంట్కు పోకుండా చూసినావు. అంటే రేపు బిల్లు ఏదైనా ఏబిసిడి బిల్లు వస్తే మాట్లాడడానికి ఒక మాదిగ లేకుండా చేస్తావు అక్కడ. అంటే ఇది కక్ష కాదా? ఇది ఏ విధంగా న్యాయం అనిపిస్తుంది నీకు? గత 20 సంవత్సరాల నుంచి ఏబిసిడి గురించి ఒక పోరాటం జరుగుతా ఉన్నది ఇక్కడ. కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ మీద ఫైట్ చేస్తూ వస్తున్నది మాదిగ కులం. కానీ ఇంత ఉద్యమం జరుగుతున్న దాన్ని పక్కన పెట్టేసి మరి మీ లెక్కలు పొమ్మన్నట్టుగా, మీ పక్కన పొమ్మన్నట్టుగా, నువ్వేం చేసుకుంటారో చేసుకోపోమన్నట్టుగా ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. నేను ఇంత మనోవేదనతో ఈ సందర్భంగా ఈ విషయాన్ని చెప్తా ఉన్నా.